బ్యాక్ టు న్యూస్. సమైక్యాంధ్రకు మద్దతుగా సమ్మెకు వెళుతున్న ఏపీ ఎన్జీఓలు మంత్రి పార్థసారథిని కలిశారు. విజయవాడలోని మంత్రి నివాసంలో కలిసిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పార్థసారథి రాజీనామాకు పట్టుబట్టారు. రాజీనామా చేసి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే విష్ణు కూడా మంత్రిని కలిశారు. సమైక్యాంధ్ర ఉద్యమం తీరును మంత్రితో చర్చిస్తున్నారు. ఏపీ ఎన్జీఓలు తలపెట్టిన సమ్మెకు ఆదిలోనే ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఏపీ ఎన్జీఓలతో కలిసి నడుస్తామని హామీ ఇచ్చిన ఆర్టీసీ గుర్తింపు సంఘం ఈయూ సమ్మె నుంచి తప్పుకుంటోంది. ఆర్టీసీ నష్టాలను కారణంగా చూపుతూ ఏపీ ఎన్జీఓలతో పాటు నడవలేమని లేఖ రాసింది ఎంప్లాయీస్ యూనియన్. సమ్మెకి రాష్ట్రానికి మద్దతుగా ఈ నెల 12 నుంచి మెరుపు సమ్మె చేస్తామని పిలుపునిచ్చాయి సీమాంధ్ర ఉద్యోగ సంఘాలు. ఏపీ ఎన్జీఓల ఆధ్వర్యంలో ఉద్యోగులంతా సమ్మెకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఆర్టీసీలో కూడా సమ్మె సైరను మోగిస్తామంటూ గుర్తింపు కార్మిక సంఘాలు ఎన్ఎంయు, ఈయూ నోటీసులిచ్చాయి. అయితే హఠాత్తుగా ఈయూ సమ్మె నుంచి వెనుకడుగు వేసింది. ఆర్టీసీ ఇప్పటికే పేగులోతు నష్టాల్లో ఉన్నందున తమకు మినహాయింపు ఇవ్వాలని కోరుతోంది. ఈ మేరకు ఏపీ ఎన్జీఓస్కి లేఖ రాశారు ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు. ఆర్టీసీ సమ్మె నోటీసులు గందరగోళానికి దారితీశాయి. సమ్మెకాంధ్రకు మద్దతుగా ఎన్ఎంయు, ఈయూ నోటీసులు ఇచ్చిన వెంటనే ఇటు తెలంగాణ మజ్దూర్ యూనియన్ విభజన వేగవంతం చేయాలనే డిమాండ్తో సమ్మెకు సిద్ధమైంది. ఇప్పటికే సీమాంధ్ర ఉద్యమాలతో నష్టాల్లో పడ్డ ఆర్టీసీ పోటాపోటీ సమ్మెలతో మరింత కష్టాలు కొని తెచ్చుకోవడం ఖాయమని తేలిపోయింది. దీంతో అధికారులు రంగంలోకి దిగి నష్ట నివారణ చర్యలు ప్రారంభించారు. మరోవైపు ఈయూ వైఖరిపై విమర్శలు వెల్లువెత్తడంతో కార్మిక నేతలు కాస్త వెనక్కు తగ్గారు. టీఎంయూతో పొత్తు పెట్టుకుని ఈయూ గత గుర్తింపు సంఘ ఎన్నికల్లో గెలిచింది. అలాంటిది ఇప్పుడు ఈయూ సమైక్య రాష్ట్రం కోసం పోరాటం చేయడం సరికాదనే వాదన తెరపైకి వచ్చింది. రాజకీయంగా ఇబ్బంది ఉండడంతో ఈయూ నేతలు వెనకడుగు వేశారు. అటు సకల జనుల సమ్మె సందర్భంలో సంస్థకు నష్టం వస్తుందనే సాకుతో మధ్యలోనే వైదొలిగిన ఎన్ఎంయు ఇప్పుడు ఏ ప్రాతిపదికన సమైక్యాంధ్రలో సమ్మెకు దిగుతుందని ప్రశ్నించారు టీఎంయూ నేతలు. మొత్తం మీద ఆర్టీసీలో సమ్మె వ్యవహారంపై గందరగోళం నెలకొంది. ఈయూ వెనక్కి తగ్గడంతో ఎన్ఎంయూ పరిస్థితి ఏంటనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. అటు ఏపీ ఎన్జీఓలు మాత్రం ఆర్టీసీ వ్యవహారంపై ఇంకా స్పందించలేదు. సకల జనుల సమ్మె స్థాయిలో సమైక్య సమ్మెను విజయవంతం చేస్తామంటున్న కార్మిక నేతలు ప్రభుత్వంపై ఎలా ఒత్తిడి పెంచుతారో చూడాలి. నీటిలో నిప్పు పుట్టింది. విభజన అగ్గి చిచ్చు పెడుతోంది. వాటర్ వార్కు దారితీస్తోంది. వాటాల కోటాలపై మాటల తూటాలు పేలుతున్నాయి. విభజన జరిగితే జల జగడాలు తప్పవా? నీటి విభజనపై వివాదాలు తలెత్తుతాయని సీఎం అంటే డిప్యూటీ భగ్గుమన్నారు. జాతీయ చట్టాలతో జల జగడాలు పరిష్కరించుకోవచ్చంటున్నారు. రాష్ట్ర విభజన జరిగితే సాగునీటి సమస్యలొస్తాయని సీఎం కిరణ్ వివరించారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టుల్ని ఎలా పంచుకుంటారు, నీటి వాటాలు ఎలా వేసుకుంటారో స్పష్టత రావాల్సి ఉందన్నారు. ఇవన్నీ చాలా క్లిష్టమైన అంశాలన్నారు. విభజన అంశం కోట్లాది మంది రైతులతో ముడిపడి ఉందన్నారు. మనకు ఉన్న ఇబ్బందులు ఒక ప్రాజెక్ట్ కింద మనం శ్రీశైలం తీసుకుంటే తెలంగాణ నుంచి నల్గొండ, మహబూబ్ నగర్ వస్తుంది. ఈ పక్క రాయలసీమ నుంచి 4 జిల్లాలు వస్తాయి. ఇప్పుడు నెల్లూరు, ప్రకాశం వస్తుంది. వీటిల్లో ఇటువంటి ప్రాజెక్ట్స్ వల్ల దగ్గర జరుగుతున్న కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తే 30-35 లక్షల ఎకరాలు ఒక ప్రాజెక్ట్ కిందనే వచ్చే ఆస్కారం ఉంది. దీన్ని ఏ విధంగా పంపకం చేస్తారు? నదీ జలాలు, వాటర్ ప్రాజెక్టుల విషయంలో సీఎం చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి స్పందించారు. నీటి విభజన విషయంలో వివాదాలు వస్తే పరిష్కరించుకోవడానికి జాతీయ చట్టాలు ఉన్నాయన్నారు. కాబట్టి నదీ జలాలు ఓ ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ బోర్డు పెట్టండి. జాతీయ చట్టాలు ఉన్నాయి, మన పార్లమెంటు పాసిన చట్టాలు ఉన్నాయి. పార్లమెంటు చట్టాలతో పాటు అంతర్జాతీయ చట్టాలు ఉన్నాయి. దిర్ ఈజ్ సంథింగ్ కాల్డ్
ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్. దానికి ఆ కన్వెన్షన్ సంతకం పెట్టామంటే మనం కూడా ఆ చట్టానికి లోపడి ఉండాలి. ఆ చట్టానికి లోపలి చేసుకోండి. కృష్ణా గోదావరి నదులు తెలంగాణ ప్రాంతం నుంచే ఆంధ్రాకు వెళ్తాయని పిసిసి మాజీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ అన్నారు. నీటి వివాదాలొస్తే పరిష్కరించుకోవడానికి అంతరాష్ట్ర వాటర్ బోర్డులుంటాయన్నారు. ఎన్ని వనరులున్నా తెలంగాణ ప్రాంతం వనరులు లేకుండా ఎవరి మీద ఆధారపడే పరిస్థితులు ఏం లేదు. గోదావరి కృష్ణ ప్రవాహం ఈ రాష్ట్రం నుండే మొదలవుతాయి. మొదలై ఆంధ్ర ప్రాంతానికి రాయలసీమ ప్రాంతానికి పోతుంది. ఇవన్నిటికీ సెంట్రల్ వాటర్ కమిషన్ ఉంది, ట్రిబ్యునల్ ఉంది, దీనికి ఒక మెథడాలజీ ఉన్నది. మరోవైపు కృష్ణా గోదావరి నదుల నుంచి తెలంగాణకు అధికారికంగా 1300 టీఎంసీలు కేటాయించారని, అయితే కేటాయింపులన్నీ కాగితాల మీదే మిగిలిపోయాయని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ విమర్శించారు. కృష్ణా గోదావరి నదుల నుంచి ప్లస్ మైనర్ ఇరిగేషన్ ద్వారా 1300 టీఎంసీలు తెలంగాణకు కేటాయించినట్టు అధికారిక ఉత్తర్వులు ఉన్నాయి. తెలంగాణకు 56 నాటికి ఆంధ్రప్రదేశ్లో కలిసే నాటికి 20 లక్షల ఎకరాల సాగునీరు అందుతుండే. దానిలో ప్రధానంగా మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు నిజాం కట్టిన ఉండుకొని ఒక పాకాల కాకతీయ రాజులు కడితే కోయిల్ సాగర్ కానీ, అప్పర్ మానేర్ కానీ, శనిగరం చెరువు కానీ, ఆదిలాబాద్ జిల్లాలో సదర్మాట్ కానీ, నిజాం సాగర్ నిజామాబాద్ జిల్లాలో కానీ ఒక మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, కడమ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు, వాటి ద్వారా ఉన్న పారుదల 5 లక్షల ఎకరాలు. ఈ రకంగా నీటి కేటాయింపులు పేపర్ మీద ఉంటాయి, నీళ్లు పొలంలోకి రావు. ఇది తెలంగాణ అనుభవించిన దురవస్థ. పేరుకుంటే నేమ్ సేక్. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ అందుగల కారణాలు చెప్తున్న వారిపై డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ విరుచుకుపడ్డారు. నదీ జలాలు, విద్యుత్, హైదరాబాద్ అభద్రతా సమస్యలు ఎందుకవుతున్నాయని ప్రశ్నించారు. ఎవరి పాలన ఇన్నాళ్లు కొనసాగడం వల్ల ఈ సమస్యలు వచ్చాయంటూ నిలదీశారాయన. సమస్యలు ఉంటాయి. రాష్ట్రాన్ని విభజిస్తే ఇంకా సమస్యలు వస్తాయంటే సమస్యలు ఉన్నాయి అంటున్నామే. ఈ సమస్యల సృష్టికర్త ఎవరు? 12 సంవత్సరాలు పరిపాలించిన తెలంగాణ ముఖ్యమంత్రులా, 44 సంవత్సరాలు పరిపాలించిన సీమాంధ్ర ముఖ్యమంత్రులా? రాష్ట్ర విభజన కంటే ముందు నీటి విభజన నిప్పు పుట్టిస్తోంది, మాటల యుద్ధానికి దారితీస్తోంది. రాష్ట్ర విభజనపై కిరణ్ దూకుడు టీడీపీ తమ్ముళ్లకు చిక్కులు తెచ్చిపెట్టింది. సీఎం కిరణ్ హైకమాండ్నే ప్రశ్నిస్తూ సమైక్యాంధ్ర సంకేతాలు పంపడం టీడీపీని ఇబ్బందులోకి నెట్టింది. సిడబ్ల్యూసీ నిర్ణయాన్ని సీఎం కిరణ్ ప్రశ్నించినప్పుడు చంద్రబాబు వైఖరిపై ప్రజలకెలా వివరణ ఇవ్వాలని తమ్ముళ్లు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లోనే చంద్రబాబు సీమాంధ్ర తమ్ముళ్లను చల్లబరచడానికి ప్రయత్నించారు. రాష్ట్ర విభజనపై స్పష్టత కోరుతూ ప్రధానికి లేఖ రాశారు. చిన్న సమస్యను పరిష్కరించడానికి మరింత పెద్ద సమస్యను సృష్టిస్తారా అని రాష్ట్ర విభజన ప్రక్రియపై సీఎం కిరణ్ వేసిన సూటి ప్రశ్న ప్రతిపక్ష నేతలకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. నదీ జల వివాదాలు, విద్యుత్ పంపిణీ, ఉద్యోగుల సమస్యలు, హైదరాబాద్పై హక్కులు వంటి వ్యవహారాలు తేల్చకుండా రాష్ట్రాన్ని ఎలా విభజిస్తారంటూ సీఎం మౌలిక సందేహాలు లేవనెత్తడంతో టీడీపీ సీమాంధ్ర నేతలు చిక్కుల్లో పడ్డారు. విభజన నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీని ధిక్కరించి సీఎం కిరణ్ తన అభిప్రాయాన్ని చెప్పడంతో సీమాంధ్ర ప్రజలు ఇప్పుడు టీడీపీ వైపు చూస్తున్నారని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. సీమాంధ్రలో కాంగ్రెస్ కు ముఖం చెల్లని పరిస్థితుల్లో సమైక్యం కోసం కాంగ్రెస్ పెద్దల్ని కూడా ఎదిరించారని, సీమాంధ్రలో ప్రచారం చేసుకునేందుకే సీఎం ఎత్తుగడయ్యేదని టీడీపీ నేతలు విశ్లేషిస్తున్నారు. రాష్ట్ర విభజన ప్రకటన ఎలాగో వచ్చేసింది గనక రాజధాని ఏర్పాటుకు నిధులు అడగడంతో పాటు సీమాంధ్ర సమస్యల గురించి మాట్లాడి ఉంటే బాగుండేదని దేశం తమ్ముళ్లు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి గారు ఏమైతే చెప్పాడో నీటి సమస్య కానివ్వండి, హైదరాబాద్ సమస్య కానివ్వండి, ఉద్యోగాల సమస్య కానివ్వండి, విద్యుత్ సమస్య కానివ్వండి, అవన్నీ మా తెలుగుదేశం పార్టీ అడుగుతుంది కదా. వాటిని అడ్రస్ చేయమని, ఆ సమస్యల పరిష్కారం ఏంటో చెప్పమని కాంగ్రెస్ పార్టీని మేము నిలేస్తా అంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు కొత్తగా తనకే ఆ విషయాలు తెలిసినట్లుగా, తను తప్పితే ఇంకెవాళ్ళు అవి అడగనట్లుగా ఆయన మేము అడిగిన వాటిని తిరగేసి వచ్చి అడగటం జరిగింది. విభజన విషయంలో ఏర్పడబోయే చిక్కుముళ్లపై సీఎం కిరణ్ ప్రస్తావించిన విషయాలు కొత్తవి కావని, అవన్నీ తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు దగ్గర ఉన్నాయంటున్నారు తమ్ముళ్లు. ఒక పరిణితి చెందిన రాజకీయవేత్తల చంద్రబాబు సంయమనం పాటించి హుందాగా వ్యవహరిస్తే సీఎం విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.
ఈరోజు ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి ఈ రాష్ట్ర ప్రజలని ఇబ్బందుల పాలు చేసి నానా రకాలుగా 9 రోజుల నుంచి పరిపాలన మొత్తం స్తంభించిపోయినటువంటి సందర్భంలో ఇంకా కొత్త డ్రామాలు ఎందుకు స్టార్ట్ చేశారో చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు సమస్య సృష్టించింది కాంగ్రెస్ పార్టీ, సమస్య సృష్టించింది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. మళ్ళా వాళ్ళే క్లెయిమ్ చేసుకునేటువంటి పరిస్థితి రావడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. ఎంకిపెళ్లి సుబ్బిచావు సామెతల రాష్ట్ర విభజన వ్యవహారం, దానిపై కిరణ్ ధిక్కార స్వరం ఇప్పుడు టీడీపీ తలకు చుట్టుకుంటోంది. సీఎం కిరణ్ దూకుడుపై తమ్ముళ్లు ప్రాంతాల వారీగా విడిపోయి స్పందించిన చంద్రబాబు విషయాల్లో రోజు రోజుకు కొత్త సమస్య సీమాంధ్ర టీడీపీ నేతలకు చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో తాను మౌనంగా ఉంటే బాగుండదనుకున్నారేమో చంద్రబాబు ప్రధానికి ఓ లేఖ రాశారు. సీమాంధ్రుల సమస్యలపై స్పష్టమైన నిర్ణయం చెప్పకుండా రాష్ట్రాన్ని విభజించడాన్ని ఖండిస్తున్నా అని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇరు ప్రాంతాల ప్రజలకు న్యాయం జరిగేలా ప్రకటన ఉండాలన్నారు బాబు. నీరు, విద్యుత్, రాజధాని విషయంలో కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రక్రియ ఆగిపోలేదు. సిడబ్ల్యూసీ నిర్ణయానికి అందరూ కట్టుబడాలన్న దిగ్విజయ్. విభజనపై లోక్సత్తా రౌండ్ టేబుల్ సమావేశం. జూబ్లీ హాల్లో 26 అంశాలపై చర్చ. కేసీఆర్ పై ఉండవల్లి విసుర్లు. తెలంగాణలోకి ఆయనకే భద్రత లేదని విమర్శ. నేను యూటర్న్ తీసుకోలేదు, అధిష్టానం నిర్ణయమే శిరోధార్యమన్న కావూరి.